సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. మన దేశం గర్వించే సంస్థ అయినటువంటి ఇండియన్ రైల్వేస్ ద్వారా టెక్నీషియన్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి దాదాపు 9,000 పైగా వేకెన్సీని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతూ ఉంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించి దాదాపు 1000 పైగా పోస్టులను ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ సంబంధించినటువంటి పోస్టులు దాదాపు 8,000 పైగా పోస్టులను అయితే ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. మనకి దేశంలోని వివిధ జోన్లు అంటే రైల్వే జోన్స్ మనకి 16 జోన్స్‌లో ఈ 9,000 పైగా వేకెన్సీని అయితే ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. సో మన సికింద్రాబాద్ జోన్ వచ్చేసి 744 వేకెన్సీ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి జాబ్స్‌కి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి పోస్టులకి ఇంటర్మీడియేట్ మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ వీడియో ద్వారా మనం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, సాలరీ డీటెయిల్స్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు, తదితర వివరాలన్నీ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మినిస్టర్ ఆఫ్ రైల్వే సంబంధించినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్. సో ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 9th మార్చ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 8 వరకు నైట్ 11:59 వరకు అప్లై చేసుకునేటానికి అవకాశం ఉన్నది. సో అలాగే అప్లికేషన్ కరెక్షన్స్ కూడా మనకి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ అయితే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఆ డేట్స్ గమనించినట్టయితే మనకి 9th ఏప్రిల్ నుంచి 18th ఏప్రిల్ వరకు మనం కరెక్షన్ చేసుకునేడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో ఇక పోస్టుల వివరాలు గమనించినట్టయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించినటువంటి పోస్టులు మనకి 1092 ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి పోస్టులు మనకి 8,052 మనకి అవైలబుల్ ఉన్నాయి. టోటల్గా 9,144 పోస్టులు అయితే మనకి ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. ఇక సాలరీ గమనించినట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి పోస్టులకి లెవెల్ 5 పే స్కేల్ అనేది ఉంటుంది. సో బేసిక్ పే వచ్చేసి 29,200 రూపీస్ ఉంది. అంటే ఇతర అలవెన్స్లు కలుపుకున్నట్టయితే మనకి దాదాపు 45,000-50,000 అంటే 50,000 వరకు శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి పోస్టులకి బేసిక్ పే వచ్చేసి 19,900 రూపీస్ ఉంది. ఇక ఇతర అలవెన్స్లు కలుపుకున్నట్టయితే దాదాపు 36,000 వరకు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించినటువంటి పోస్టులకి 18 to 30 ఇయర్స్ 33 ఇయర్స్ ఉండాలి. అది ఓల్డ్ నోటిఫికేషన్లో. ఇప్పుడు మాడిఫై నోటిఫికేషన్లో వచ్చేసి మనకి 18 to 36 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి పోస్టులకి 18 to 33 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో ఇక దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే కేటగిరీస్ వైజ్గా ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా అగైన్ మళ్ళీ దాంట్లో వాళ్ళలో కూడా క్యాస్ట్ బేస్డ్గా మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అంటే జనరల్గా 18 to 36 ఇయర్స్ ఉంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి 18 to 33 ఇయర్స్ వాళ్ళకి అప్లై చేసుకునడానికి అవకాశం ఉన్నది. సో ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించినటువంటి విషయాలు గమనించినట్టయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకటి సిబిటి ఆన్లైన్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో 100 మార్క్స్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. దాంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధిత పోస్ట్ను అనుసరించి ఏవైతే మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా కొన్ని పోస్టులకు అవసరం ఉంటాయి కనుక మెడికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఓకే, సిబిటి గమనించినట్టయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ గమనించినట్టయితే
టోటల్‌గా మనకి 90 మినిట్స్‌లో 100 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/3 నెగెటివ్ మార్క్స్ అయితే మనకు కట్ చేయడం జరుగుతా ఉంటుంది. ఇక దాంతో పాటు ఇక్కడ పాస్ పర్సెంటేజ్ కూడా అంటే ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% రావాలి. ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 30% మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ వాళ్ళకి 30% మార్క్స్ రావాలి. ఎస్టీ క్యాండిడేట్స్‌కి 25% మార్క్స్ అయితే రావాలి అని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మనం టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ గమనించినట్టయితే మనకి జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 క్వెషన్స్ ఉంటాయి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వెషన్స్, బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ నుంచి 20 క్వెషన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వెషన్స్, అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వెషన్స్. టోటల్‌గా 100 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. ఇది 1½ అవర్‌లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మార్క్స్ కూడా 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి నోటిఫికేషన్‌లో డీటెయిల్‌గా సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్‌నెస్ నుంచి ఏ టాపిక్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అలాగే బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ నుంచి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి కూడా ఏ సబ్జెక్ట్ నుంచి ఇలా క్లియర్‌గా మనకి నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ గమనించినట్టయితే ఇది కూడా 100 మార్క్స్‌కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో టాపిక్స్ సిలబస్ గమనించినట్టయితే మనకి మ్యాథ్స్ నుంచి 25 క్వెషన్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వెషన్స్, జనరల్ సైన్స్ నుంచి 40 క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 క్వెషన్స్, టోటల్‌గా 100 మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి దీనికి కూడా సేమ్ 90 మినిట్స్‌లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ గమనించినట్టయితే మనకి జనరల్ క్యాండిడేట్స్‌కి, ఓబీసీ క్యాండిడేట్స్‌కి రూ. 500 ఉంది. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ కావచ్చు, ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ కావచ్చు, రిమైనింగ్ అందరికి వచ్చేసి మనకి రూ. 250 ఉంది. అంటే ఇది కూడా ఫ్రీగా అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ముందైతే అప్లికేషన్ చేసే టైంలో మనం పే చేసిన మళ్ళీ తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ అయిన తర్వాత మనకి ఫీ అనేది రీఫండ్ చేస్తూ ఉంటారు. అంటే ఎస్సీ, ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిమేల్ క్యాండిడేట్స్‌కి, ట్రాన్స్‌జెండర్స్‌కి, మైనారిటీస్‌కి, ఈబీసీ వాళ్ళకి వీళ్ళందరికీ ఫ్రీ అని చెప్పవచ్చు. ఈ రూ. 250 కూడా మళ్ళీ రీఫండ్ చేస్తూ ఉంటారు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ ఓబీసీ అండ్ వీళ్ళకి కూడా రూ. 400 అయితే మనకి రీఫండ్ అవుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా బేస్డ్ ఆన్ కండిషన్. ఎవరైతే అప్లై చేస్తే కాదు, అప్లై చేసిన వాళ్ళు కంపల్సరీ ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి రీఫండ్ చేస్తామని చెప్పేసి అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి రూ. 100 ఖర్చు అవుతుంది అప్లికేషన్ ఫీ అనేది. బీసీ క్యాండిడేట్స్ కావచ్చు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఇక రిమైనింగ్ అయితే వాళ్ళకి ఫ్రీ. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఫిమేల్ క్యాండిడేట్స్‌కి అందరికీ ఫ్రీగా అప్లై చేసుకున్నట్టే వాళ్ళు. సో ఇక పేమెంట్ సంబంధించి ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది మనం ఫీ కూడా. సో అప్లికేషన్ కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈజీగానే మనం ఆన్‌లైన్‌లో అయితే యూపీఐ పేమెంట్ ద్వారా కూడా చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ఇండివిజువల్ అంటే సెపరేట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్మీడియేట్ ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసినట్టయితే డిగ్రీ బేస్డ్ అప్లికేషన్స్ సెపరేట్‌గా అప్లై చేయాలి. అలాగే ఇంటర్మీడియేట్ సంబంధించినటువంటి అప్లికేషన్‌లకి సెపరేట్‌గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వివిధ రైల్వే జోన్స్‌లో అప్లై చేసేటప్పుడు దానికి కూడా సెపరేట్‌గా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా అన్నీ కలిపి ఉండవు. 16 జోన్స్‌కి మనకి ఇష్టమైన జోన్‌లలో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలిజిబిలిటీ ప్రకారం డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే డిగ్రీ జాబ్స్‌కి, ఇంటర్మీడియేట్ మరియు ఐటీఐ తోటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి జాబ్స్ కూడా మనం సెపరేట్‌గా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇక రిటన్ ఎగ్జామ్ మన ఎగ్జామ్ సీబీటీ అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మనకి. జనరల్‌గా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్స్ అయినా. బట్ ఇక్కడ ఇంగ్లీష్ మరియు హిందీతో పాటు 13 రీజనల్ లాంగ్వేజ్‌లో ఏవైతే పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ ఇలా 13 రీజనల్ లాంగ్వేజ్‌లో కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి అడ్వాంటేజే. మనకి తెలుగు రాష్ట్రాల వారికి కావచ్చు, మిగతా రాష్ట్రాల వారికి కావచ్చు, వాళ్ళ యొక్క సొంత రాష్ట్ర భాషలో వాళ్ళు రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్‌లో రాసుకునేటువంటి అవకాశం ఉంది. సో దాంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఈ ఎగ్జామ్ రాయడానికి
ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అది కూడా ట్రైన్ ఫెసిలిటీ. ట్రైన్ అంటే మనకి మోస్ట్‌లీ తెలంగాణ వాళ్ళకైతే అవకాశం ఉండకపోవచ్చు. మన రాష్ట్రంలో రైల్వే తక్కువ ఉన్నాయి మనకి. ఉన్నవాళ్ళు యూజ్ చేసుకుంటారు. నార్త్ సైడ్ అయితే ఎక్కువ ఉంటుంది గనుక వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి రైలులో వెళ్ళడానికి ఫ్రీగా మనకి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎస్సీ క్యాండిడేట్స్ మరియు ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఆ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో, దానికి ముందే అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్‌లో వాళ్ళు సెపరేట్‌గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ కావాలనుకుంటే. సో, ఇక ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్‌కి సంబంధించి మనకి బ్యాచిలర్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే బీఎస్సీ కాంబినేషన్‌లో ఎనీ సబ్జెక్ట్ చేసినట్టయితే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్ అంటే పైన చెప్పినటువంటి స్ట్రీమ్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతో పాటు ఇంజినీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అంటే అవకాశం ఉంది. పైన చెప్పినటువంటి స్ట్రీమ్స్‌లో అంటే కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఆ విభాగంలో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నట్టయితే మనకి డిగ్రీలో కంపల్సరీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, ఇక్కడ రిమైనింగ్ పోస్టులు మనం టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి ట్రేడ్స్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఐటీఐ సంబంధిత విభాగంలో బ్లాక్ స్మిత్ అని, బ్రిడ్జ్ అని, క్యారేజ్ అండ్ వ్యాగన్ సంబంధించి, క్రేన్ డ్రైవర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సో, ఇలా డిఫరెంట్ ఐటీఐ ట్రేడ్స్ తోటైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, మనకి ఇంటర్మీడియేట్ ఎలిజిబిలిటీ తోటి అది కూడా ఎంపీసీ ఇంటర్‌లో ఎంపీసీ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి అయితే మనకి సీరియల్ నెంబర్ 15 టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్&టీ సంబంధించిన సిగ్నల్ సంబంధించినటువంటి జాబ్స్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్‌గా మనకు చూపెట్టుంది. 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. అంటే ఇంటర్మీడియేట్‌లో ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ చదివినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ యొక్క జాబ్‌కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. రిమైనింగ్ మాత్రం అన్నీ ఐటీఐ సంబంధిత విభాగంలో ఇంటర్మీడియేట్ మరియు ఐటీఐ ట్రేడ్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, మనం నోటిఫికేషన్ ఇలా జోన్ వైస్‌గా మనకి డివైడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది పోస్టులయితే. సో, ఇక్కడ మనం సికింద్రాబాద్ జోన్ సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించినటువంటి పోస్టులు 76 అవైలబుల్ ఉన్నాయి టోటల్‌గా. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి పోస్టులు 668 668 పోస్టులకు మనకి అవకాశం ఉంది. అలాగే టోటల్‌గా 2 పోస్టులు కలుపుకున్నట్టయితే దాదాపు 744 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, దీంట్లో మనకి క్యాస్ట్ ప్రకారం రిజర్వేషన్ వారీగా కూడా మనం పోస్టులు గమనించవచ్చు స్క్రీన్ పైన. సో, ఈ విధంగా ప్రతి జోన్‌లో మనకి వేకెన్సీ పోస్టులు అయితే మనకి డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, దాదాపు ఈ 9000 పోస్టులని ఈ విధంగా డివైడ్ చేశారు. ప్రతి జోన్ వైస్‌గా మనకి 16 జోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రైల్వే జోన్స్. సో, ఈ నోటిఫికేషన్ మనం కంపల్సరీ ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకేమైనా డౌట్స్ వచ్చినట్టయితే కాంటాక్ట్ అవ్వడానికి మనకి ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు ఈమెయిల్ ఐడీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. హెల్ప్ కోసం మనకి హెల్ప్ లైన్ నెంబర్ లాగా. సో, ఈ హెల్ప్ లైన్ నెంబర్ అనేది మనకి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అనేది మనం కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, స్క్రీన్ పైన మనం నోట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడీ కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్‌బీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో, అప్లికేషన్ ప్రాసెస్ కావాల్సిన వాళ్ళు కామెంట్‌లో టైప్ చేయండి. సో, దానికి సంబంధించిన వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.